హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదండి. పిన్నీస్లు అండి, ఇంత చిన్న పిన్నీస్ ఏం చేస్తుంది అని అనుకుంటామండి. మనం డైలీ లైఫ్లో అయితే ఈ పిన్నీస్లను అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి. అవి ఎలా యూస్ చేసుకోవచ్చు, మనకి అర్జెంట్ అవసరాలు అయితే ఈ పిన్నీసులు చాలా బాగా ఉపయోగపడతాయండి. అవన్నీ ఎలా ఉపయోగపడతాయి, మనం ఎలా యూస్ చేస్తాము అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. వీటిలో మీకు కొన్ని తెలిసినవి ఉంటాయి, తెలియనివి కూడా ఉంటాయండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. లాస్ట్ వరకు చూసి మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి మనం జర్నీస్కి అట్లా వెళ్తాం కదండి. వెళ్ళినప్పుడు మన దగ్గర చాకు అనేది అట్లాంటిది ఏమి ఉండదు కదండి. అలాంటప్పుడు మనం ఫ్రూట్స్ అనేవి కట్ చేయాలంటే ఇబ్బంది పడతాం కదండి. అలాంటప్పుడు మన దగ్గర ఒక చిన్న పిన్నీస్ ఉంటే చాలండి, ఈజీగా మన ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకోవచ్చండి. చూడండి, నేను ఆరెంజ్ని అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పొమోగ్రనేట్ అలా కూడా కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మన దగ్గర లేకున్నా కూడా మనం ఒక పిన్నీస్ ఉంటే చాలండి, ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇప్పుడు వచ్చేసరికి కీస్ ఉంటాయి కదండి. మనం బయటికి వెళ్తాము, బయటికి వెళ్ళినప్పుడు కీస్ అనేవి పర్సులో వేసేసుకుంటామండి. అలా వేసుకున్నప్పుడు మనకి కీస్ అనేవి లోపలికి పడతాయండి. పర్సు లోపల చాలా ఐటమ్స్ ఉంటాయి, మనం మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుందండి. అలా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా నేనైతే ఎప్పుడు అంతేనండి, జర్నీ అప్పుడైతే పర్సులో వేసేసుకుంటాను. ఆ పర్సులోనే అన్నీ వేసేసుకుంటాం కాబట్టి ప్రతిసారి వెతుక్కోవాల్సి వస్తుందండి. ఆ వెతుక్కోవడానికే 10 నిమిషాలు టైం పడుతుంది. అలా లేకుండా ఉండాలి అని అంటే ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. లోపల జిప్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో మనం ఒక పిన్నీస్ పెట్టుకొని ఈ కీస్ అనేవి పెట్టుకున్నాము అని అంటే మనం ఎక్కడుంది అని వెతుక్కోవాల్సిన అవసరం లేదండి, టక్కున తీసేసుకోవచ్చండి. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇలా ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదండి. ఈ వైర్స్ అనేవి ఎక్కడంటే అక్కడ పడేస్తామండి. అలా పడేయకుండా ఒక పిన్నీస్ అనేది దానికి పెట్టేసుకున్నాము అని అంటే అది ఎక్కడికి పోకుండా అలానే ఉంటుందండి, నీట్గా ఉంటుందండి. మనం ఎంత చుట్టినా సరే అది బయటికి వచ్చేస్తుందండి, ఓపెన్ అయిపోతుంది. అలా ఓపెన్ అవ్వకుండా ఉండాలి అని అంటే, నీట్గా ఉండాలి అని అంటే ఇలా ఒక పిన్నీస్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా పిన్నీస్ పెట్టుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది, మనకి స్పేస్ కూడా తక్కువ పడుతుందండి. హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా సరే, జర్నీలు అప్పుడు వేసుకొని వెళ్ళాలన్నా సరే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ప్రస్తుతం మన దగ్గర బ్యాంగిల్స్ ఉంటాయి కదండి. ఆ బ్యాంగిల్స్ అనేవి ఎట్లా అంటే అట్లా పెట్టేస్తే మనకి ఎక్కడంటే అక్కడ పడిపోవడం అలా ఉంటుంది కదండి. అలాంటప్పుడు బ్యాంగిల్స్ అన్నీ ఒక చోటికి చేర్చుకొని మనం పిన్నీస్ అనేది పెట్టుకున్నామనంటే మనకి ఎన్ని బ్యాంగిల్స్ అయితే పడతాయో అన్ని బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు అండి. పెట్టేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఈ విధంగా ఒకచోటే ఉంటుందండి, ఎక్కడంటే అక్కడ పడిపోకుండా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా నీట్గా ఒకచోటే ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని సెట్ చేసుకొని పెట్టుకున్నాము అని అంటే నీట్గా ఉంటుందండి. ఎప్పుడైనా జర్నీలకు తీసుకొని వెళ్ళాలి అని అన్నా సరే ఇలానే పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే జర్నీలకు అయితే చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో పెట్టుకోవాలి అని అన్నా కూడా ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరికి. ఇది మనము మామూలుగా పిల్లలకైతే దండలు అని వేస్తూ ఉంటాం కదండి. అవి వేసినప్పుడు వాళ్ళు ఎక్కడ పడేసుకుంటారో అని భయం వేస్తుందండి. నార్మల్ అయితే పర్లేదండి, గోల్డ్ చైన్స్ ఉన్నప్పుడు మనం ఇలా పెట్టేసుకున్నాము అని అంటే పిన్నీస్ అనేది పెట్టామంటే అటు సైడ్ ఇటు సైడ్ అది కదలకుండా కింద పడిపోకుండా ఉంటుందండి. సేఫ్టీ కోసం అని మనం పిల్లలకి చైన్ వేసినప్పుడు చాలా ఇబ్బంది పడతాం, భయపడుతూ ఉంటాం కదండి. అలా భయం లేకుండా ఉండాలి అని అంటే మనం ఇలా పిన్నీస్ పెట్టామంటే చైన్ వేసినప్పుడు నేను ఈ దండ చూపిస్తున్నానండి. దండగానే పెట్టుకోవచ్చు, అటు ఇటు కదులుతుంది అని అంటే అలా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే కానీ మన దగ్గర గోల్డ్ చైన్స్ అవి పిల్లలకి వేసినప్పుడు సేఫ్టీగా ఉండాలి, కింద పడిపోకుండా ఉండాలి, ఎవరు లాగేసినా మళ్ళీ ప్రాబ్లమే కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే ఇదైతే చాలా బాగుంటుందండి. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే ఇలానే చేసిందండి మాకైతే. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి మన దగ్గర ఇలాంటి దండలు ఉంటాయి కదండి, ఉన్నప్పుడు వెనక అనేది హుక్ అనేది పోతుందండి. అలా పోయినప్పుడు మనం ఏం చేసేదానికి ఉండదండి. అలాంటప్పుడు మనకి ఎమర్జెన్సీ అవసరం ఉంది, ఇది వేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఒక్క పిన్నీస్ పెట్టేసుకొని మనం వేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి. వెనక హెయిర్ ఉంటుంది కాబట్టి మనం పిన్నీస్ పెట్టింది కూడా కనపడదండి. మీకు ఎమర్జెన్సీ టైంలో అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర ఇటువంటి దండలు ఉన్న ఇలా హుక్ లేకుండా ఉంటే ఇలా అయితే చేసుకోవచ్చండి. మనం
ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. చూడండి, ఈ విధంగా డ్రెస్ ఉంటుంది కదండి, ఈ డ్రెస్ లోపల మనము లోపల పెట్టికోట్ వేస్తాం కదండి. ఇది వేసినప్పుడు అది బయటికి అనేది కనిపిస్తూ ఉంటుందండి. బయటికి కనిపించినప్పుడు చిరాకుగా అనిపిస్తుంది కదండి. అలా బయటికి కనపడకుండా ఉండాలి అని అంటే మనం అది లోపల పెట్టేసుకొని మనం పిన్నీస్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. నేను చూపించాను చూడండి, ఈ విధంగా మనం పిన్నీస్ పెట్టుకున్నామనంటే మనం చూడండి ఎక్కడ పెడుతున్నాను చూడండి, ఆ ప్లేస్లో పెట్టుకోనండి. పైన ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో పెట్టుకున్నారంటే మనకు పిన్నీస్ పెట్టినట్టు కూడా కనపడదండి. నీట్గా ఉంటుంది, మనకు అది లోపల అనేది కదలకుండా ఉంటుంది, బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే ఊరికే జారిపోతూ ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదండి. అలాంటప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు అండి. పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరేనండి, మనం ఇలా పిన్నీస్ పెట్టుకున్నామంటే అది కదలకుండా ఉంటుందండి, నీట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఒక్కొక్కసారి లూజ్ అయినప్పుడు ఈ పక్కకు పడిపోవడం అలా జరుగుతుంది కదండి. అలాంటప్పుడు ఇలా పెట్టేసుకున్నారు అని అంటే అలా పడిపోకుండా నీట్గా ఉంటుందండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వచ్చేసరికి నాకు వీడియో రికమెండేషన్స్కి వెళ్తుందండి. ఇది నలుగురికి ఉపయోగపడుతుంది కదండి. రికమెండేషన్స్కి వెళ్తే ఎక్కువ మంది చూసేదానికి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందండి. అప్పుడు ఎక్కువ మంది చూస్తారు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. అందుకోసం నేను అంతగా చెప్తున్నానండి. చూడండి, ఈ విధంగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ ఉంటుంది కదండి. ఈ బ్లౌజ్కి అనేది మనకి టూ ప్లేసెస్లో మనకి టాకాలు అనేవి వేస్తారండి మనం ఉక్కు పెట్టుకునేదానికి. కానీ మనకు వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి టైట్ అవుతుంది, ఒకటి వచ్చేసరికి లూజ్ అవుతుందండి. మనకు మధ్యలో కావాలి అని అనుకున్నప్పుడు ఎమర్జెన్సీగా మనం ఇంకా అప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి, మనం కుట్టుకునేదానికి కూడా టైం ఉండదు అని అనుకున్నప్పుడు ఇలా పిన్నీస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఎమర్జెన్సీ టైంలో అప్పటికప్పుడు అవసరము అని అనుకున్నప్పుడైతే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి టిప్స్, రివ్యూస్, ఐడియాస్ ఉన్నాయండి. అవన్నీ చూడండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనకి నెక్ పెద్దగా ఉన్నప్పుడు మనం వేసుకోవాలంటే ఇబ్బంది పడతాం కదండి. నెక్ పెద్దగా ఉంటే అలా ఉన్నప్పుడు మనం ఒక పిన్నీస్ అనేది అక్కడ పెట్టేసుకున్నాము, పైన ఉంటుంది కదండి, పైన హుక్ పక్కన పెట్టేసుకున్నాము అని అంటే దానికి పెట్టేసుకుంటే పిన్నీస్కి పెట్టేసుకుంటే ఆ హుక్ అనేది చూడండి ఈ విధంగా నెక్ చిన్నగా అయిపోయింది. మీరు ముందు చూస్తే ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ విధంగా మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు అండి. మనం చీర వేసుకుంటాం కాబట్టి అది కనిపించని కూడా కనిపించదండి, అటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. చాలా బాగుంది కదండి. ఇదైతే మనకు ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనకి లంగా అనేది శారీ పెట్టుకోట్ ఉంటుంది కదండి. ఆ శారీ పెట్టుకోట్కి అనేది మనకి నాడ లేదు అని అనుకున్నప్పుడు మనం పిన్నీస్తో అయితే ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా మనం లోపల పెట్టేసుకొని ఎక్కించేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఒక్క పిన్నీస్ ఎన్ని లాభాలు చూసినారు కదండి. ఎన్ని చేసుకోవచ్చు ఒక పిన్నీస్ తోటి, మనం ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనేదనండి ఈ వీడియో. అన్నీ ఒకటే వీడియోలో చేయాలని, వీడియో లెంత్ ఎక్కువైనా సరే నేను చేస్తున్నానండి. ఒకటే వీడియోలో ఉంటుంది, ఎవరైనా చూసినా వాళ్ళకు ఉపయోగపడుతుంది అని నేను కొంచెం లాంగ్ వీడియో అయినా సరే పిన్నీస్ వల్ల మనకి ఎన్ని అయితే ఉపయోగాలు ఉన్నాయో అన్ని ఉపయోగాలు, నాకు తెలిసిన ఉపయోగాలన్నీ నేను ఒకటే వీడియోలో చేశానండి. చూడండి, ఈ విధంగా మనం ఎక్కించేసుకోవచ్చు అండి నీట్గా. చూడండి, ఈ విధంగా ఎక్కించేసుకుంటే సరిపోతుందండి. ఈ పిన్నీస్ ఇలా కూడా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. చూడండి, ఇప్పుడు మనం శారీ అనేది కట్టుకుంటాం కదండి. శారీ అనేది కట్టుకున్నప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ శారీస్కి వచ్చేసరికి అది అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. అలా లోపలికి వెళ్ళినప్పుడు మనం బయటికి తీయాలి అని అనుకున్నప్పుడు శారీ అనేది పోగులు లేయడము, చిరిగిపోవడము అట్లా జరుగుతుందండి. అలా జరగకుండా ఉండాలి అని అంటే మీరు ఈ టిప్ అనేది ఫాలో అయితే సరిపోతుందండి. మనం మామూలుగానే పెట్టుకుంటామండి, కానీ అది లోపలికి ఎలా పోతుందో అర్థం కాదు. అలా లోపలికి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది అండి. అలా లేకుండా ఉండాలంటే మన దగ్గర ఒక నెయిల్ పాలిష్ ఉంటే చాలండి. ఆ నెయిల్ పాలిష్ అనేది కింద బ్యాక్ ఉంటుంది కదండి, ఆ బ్యాక్ సైడ్ అప్లై చేశారు అని అంటే అప్లై చేసుకొని అది ఆరిపోయిన తర్వాత మనం శారీకి అనేది పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసుకున్నాము అని అంటే అలా లోపలికి వెళ్ళిపోయే ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. మనం హ్యాపీగా శారీ అనేది కట్టేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇది ప్రతి మహిళకు ఉపయోగపడే టిప్ కదండి.
ఈ టిప్స్ అన్నీ బాగా ఉపయోగపడతాయండి. తప్పకుండా ట్రై చేయండి. మనం డైలీ యూజ్ చేసుకునేవేనండి ఇవి. మనం డైలీ లైఫ్లో మనం త్వరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇదైతే ఎమర్జెన్సీ టైంలో అయితే ఈ టిప్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. చూడండి ఈ విధంగా మనం పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనకు శారీ అనేది మనం పళ్ళు దగ్గర మనం వేసుకున్నప్పుడు మనకి మందంగా ఉందనుకోండి, మనం పిన్నీస్ అనేది తూర్చేదానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. అది వంకపోవడము, ఒరిగిపోవడము అలా జరుగుతుందండి. అలాంటప్పుడు మనం మందంగా ఉన్న శారీకి పిన్ను పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ టిప్ ఫాలో అయితే బాగుంటుందండి. ఒక సోప్ తీసుకొని మనం సోపుకి అనేది ఆ పిన్నీస్ని కుచ్చేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ అలా కుచ్చేసుకున్నారు అని అంటే మనం శారీకి పెట్టుకునేదానికి చాలా ఈజీగా అయిపోతుందండి. ఎంత మందం ఉన్నా సరే మనం శారీకి పిన్ను పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఒక్కసారి 2 సార్లు మనం అలా కుచ్చేసుకొని సోప్కి మనం పెట్టేసుకున్నాము అని అంటే ఎంత మందం ఉన్నా సరే మనం పిన్నీస్ని అయితే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. చూడండి, చూసారు కదండి, ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. చూడండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనం జిప్ అనేది వేస్తున్నప్పుడు అలాంటప్పుడు మనకి జిప్ అనేది పైన మనం పట్టుకుంటాం కదండి, అది అనేది ఊడిపోతుందండి. అలా ఊడిపోయినప్పుడు మనం జిప్పు వేయడానికి ప్రాబ్లం అవుతుందని పడేస్తామండి. అలా పడేయాల్సిన అవసరమే లేదండి. మన దగ్గర అది లేకపోయినా మనం లాగుతాం కదండి జిప్పును పట్టుకొని, అది లేకపోయినా సరే మనం ఒక పిన్నీస్ పెట్టుకొని దాన్ని ఈజీగా జిప్పును అనేది వేసేయొచ్చండి. మనం పడేయాల్సిన అవసరమే లేదండి. ఒక పిన్నీస్ ఉంటే చాలండి, మనం జిప్ అనేది ఈజీగా వేసుకోవచ్చు, ఈజీగా తీసుకోవచ్చు అండి. చూడండి, చూపిస్తాను చూడండి. మనం పిన్నీస్ పట్టుకొని లాగాము అని అంటే వచ్చేస్తుంది, మనం క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం పడేయాల్సిన అవసరమే లేదండి. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అదే బ్యాగ్ని యూజ్ చేసుకోవచ్చు, కొత్తది ఏం అవసరం లేదండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇదైతే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. అది ఏంటంటే మనం బయటికి వెళ్తాం కదండి, బయటికి వెళ్ళినప్పుడు జిప్ అనేది వేసుకుంటామండి. వేసుకున్నప్పుడు మనము పక్కన అటు ఇటు చూసుకుంటూ వెళ్తాం. ఒకవేళ మన బ్యాగ్ ఓపెన్ చేసినా మనం అంతగా పట్టించుకోం కదండి, అలా వెళ్ళిపోతూ ఉంటాం. పొరపాటున ఎవరైనా బ్యాగ్ ఓపెన్ చేసి లోపల అమౌంట్ ఉంటుంది, అలా తీయకుండా ఉండాలి అని అంటే మన మనీ అనేది సేఫ్గా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఈ విధంగా పిన్నీస్ నేను చూపించాను చూడండి. లోపల నుంచి ఇలా పిన్నీస్ అయితే పెట్టేసుకున్నారని అంటే మనం జిప్ ఎంత ఓపెన్ చేసినా రాదండి. మనంతటా మనం అది ఓపెన్ చేసుకొని తీసుకుంటే తప్ప. అలాంటప్పుడు ఎవరు తీసేదానికి స్కోప్ అనేది ఉండదండి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మనం బయటికి వెళ్ళినప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా పెట్టేసుకొని వెళ్తే సరిపోతుందండి. చాలా బాగుందండి. చూడండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కదండి ఇదైతే. చూడండి, నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇట్లాంటి ప్యాకెట్స్ అనేవి తెచ్చుకుంటాం కదండి. తెచ్చుకున్నప్పుడు మనం సగం వాడతామండి. సగం వాడిన తర్వాత మిగిలినవి డబ్బాలో పెట్టాలన్నా, ఒకవేళ డబ్బాలు ఉంటే పర్లేదండి, లేదు ఖాళీ లేదు అని అనుకున్నప్పుడు మనం అలానే మనం పెట్టేసుకోవాలి ర్యాక్స్లో అని అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. జస్ట్ మనం కట్ చేసాం కదండి, ఆ ప్లేస్లో కొంచెం ఫోల్డింగ్ అనేది చేసేసుకొని మనం ఇలా పిన్నీస్ పెట్టుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు మనము ఇలా పెట్టేసుకున్నాము అని అంటే ఇలా పెట్టేసుకొని ర్యాక్స్లో పెట్టేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి టేప్, సెల్లో టేప్ ఉంటుంది కదండి, ఇలాంటిది మనము ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి మనం కట్ చేయాలి అని అనుకున్నప్పుడు కత్తెర మన దగ్గర లేదనుకోండి, ఒక పిన్నీస్ ఉంటే చాలండి. జస్ట్ మనం ఒక హోల్ లాగా పెట్టేసామంటే ఆ పిన్నీస్ తోటి అది వస్తుందండి. ఎంత కావాలంటే అంత ఓపెన్ చేసుకోవచ్చు, మనం వాడుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా మన దగ్గర కత్తెర లేదు అలాంటప్పుడు ఇదైతే ఎమర్జెన్సీగా అవసరం ఉంది అని అనుకున్నప్పుడు మన దగ్గర ఒక పిన్నీస్ ఉంటే చాలండి, మనం కట్ చేసుకునేదానికి ఈజీగా ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి మనకు సెల్లో టేప్ అనేది క్లోజ్ చేస్తాం కదండి. క్లోజ్ చేసినప్పుడు అది ఎక్కడ ఉంది అనేది వెతుక్కోవాల్సి వస్తుందండి. మనం ఎంత వెతికినా అదైతే ఒక్కొక్కసారి అస్సలు కనబడదండి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఆ ప్లేస్లో ఒక పిన్నీస్ అనేది పెట్టాము అని అంటే చూడండి, ఆ పిన్నీస్ అనేది పెట్టాము అని అంటే మనకి ఎక్కడ ఓపెన్ ఉంది అనేది ఈజీగా తెలిసిపోతుందండి. అప్పుడు మనం ఓపెన్ చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మనం అక్కడ పెట్టాం కాబట్టి ఆ ప్లేస్లో ఓపెన్ ఉందని అర్థమవుతుందండి. మనం ఈజీగా తీసేసుకోవచ్చు అండి. చాలా బాగుంది కదండి. ఇదైతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. చాలా బాగుంది కదండి.
ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.